वज़ीर सेहत हरीश राव ने कहा कि तेलंगाना हुकूमत रिवायती हिंदुस्तानी अद्वियात को फरोग देने के लिए मुनासिब इकदाम कर रही है। इसी के हिस्से के तौर पर नेचर क्यूर डिस्पेंसरीज की तोसी की जा रही है, क्योंकि मुल्क भर से मरीज यहां हैदराबाद में इलाज करवाने आते हैं, जो कि सेहत का मरकज है। मुजरा हरीश राव श्रीनिवास यादव ने स्पीकर पुच्चारम श्रीनिवास रेड्डी के साथ अमीरपेट हैदराबाद में नेचर क्यूर अस्पताल में 10 करोड़ की लागत से जदीद तरीन सहूलियात और तरक्याती कामों का इफ्तिताह किया। इस मौके पर वज़ीर हरीश राव ने कहा कि यह अस्पताल 10 करोड़ रुपए से तामीर किया गया है, इसकी तरक्की के लिए मजीद फंड्स दिए जाएंगे। उन्होंने जोर देते हुए कहा कि नेचुरोपैथी ये एक मुकम्मल हिंदुस्तानी तिब्बी नजरिया है। दवा की शक्ल में योगा और पुराना याम की सहूलत फराहम की जाती है। पुरानी बीमारियों का इलाज भी मुकम्मल कुदरती तरीके से किया जाता है। ज़ियाबतीस, ब्लड प्रेशर, गठिया, घुटनों का दर्द, पीसीओडी, कमर का दर्द, फालिज या ज्यादा वजन, थायराइड, डिस्क के मसाइल और दीगर कई दायमी अमराज का इलाज भी इससे किया जाता है। नेचर क्यूर क्लिनिक शदीद तनाव, तर्ज जिंदगी की बीमारियों, सेहत के दीगर मसाइल में मुब्तला अफराद के लिए बेहतर इलाज की सहूलत फराहम करता है। उन्होंने कहा कि यहाँ ज़ेर इलाज मरीजों को खाना भी फराहम किया जाता है। उनकी बीमारियों के इलाज के हिस्से के तौर पर उन्हें खुसूसी खुराक दी जाती है। उन्होंने कहा कि 1949 में कायम किया गया नेचुरोपैथिक क्लिनिक नेचुरोपैथी के मैदान में मुल्क के लिए एक मॉडल है। उन्होंने कहा कि वज़ीर आला का ख्याल है कि तेलंगाना जो तिब के मैदान में सरफहरिस्त है, आयुष तरीके इलाज में भी सरफहरिस्त होना चाहिए। रियासत में 834 आयुष डिस्पेंसरीज, 5 कॉलेजेस और 4 रिसर्च अस्पताल हैं। विकाराबाद, भोपालपल्ली और सिद्दीपेट में 50 बिस्तरों के नए आयुष अस्पतालों की तामीर का काम जारी है। నడుము నొప్పులు, పెరాలిసిస్, సయాటికా, అధిక బరువు, థైరాయిడ్, డిస్క్ సమస్యలు, సోరియాసిస్ ఇలాంటి అనేక క్రానిక్ ఇష్యూస్ కు కూడా మంచి చికిత్సను ఇవ్వగలుగుతుంది మన ప్రకృతి చికిత్సాలయం. ఏవైతే మనము పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల్లో నయం కానటువంటి జబ్బులు, క్రానిక్ డిసీజెస్ కూడా ఇక్కడ మంచి ఉపశమనం ఇవ్వగలుగుతారు, మంచి చికిత్సను ఇవ్వగలిగేటువంటిది ఇది. అయితే ఇలాంటి మంచి చికిత్సాలయం ఉంది, మంచి వైద్యులు ఉన్నారు, మంచి విద్యార్థులు ఉన్నారు, మంచి సిబ్బంది ఉన్నారు. కానీ ఫెసిలిటీస్ లో కొంత లోపం ఉండే. అందుకే ఈరోజు ఒక 10 కోట్ల రూపాయలతోని మరి అంతర్జాతీయ స్థాయి ఫెసిలిటీస్ ను ఇవాళ ఇక్కడ కల్పిస్తూ దీన్ని మనం మోడర్నైజ్ చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా మా కమిషనర్ గారు కూడా చాలా ఎంతూజియాస్టిక్ ఉన్నారు. నేను ఇంకా బాగా చేస్తాం, మరిన్ని నిధులు కావాలని కూడా ఈ మధ్య ఆవిడ మాకు ప్రపోజల్ పెట్టారు. ఇంకా సిబ్బంది కావాలి, ఇంకా కొన్ని డబ్బులు కావాలి, చక్కగా 10 ఎకరాల స్థలంలో ఉంది, దీన్ని ఇంకా బాగా చేస్తామనేటువంటిది మా ప్రశాంతి గారి తపన. సో తప్పకుండా ఎన్ని నిధులు అవసరమైనా దీనికి అందిస్తాం. ఇప్పుడు 10 కోట్లు ఇచ్చాం, ఇంకా కావాలంటే కూడా ఇస్తాం. మా రిక్వెస్ట్ వల్ల కూడా హైదరాబాద్ ప్రజలు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, బెంగళూరుకి వెళ్తున్నారు, వైజాగ్ పోతున్నారు, లేకపోతే నార్త్ ఇండియాకి వెళ్తా ఉన్నారు. మన ప్రజలకు ఇక్కడ అలాంటి సౌకర్యాలు ఇక్కడ రావాలి, ఆ ఫెసిలిటీ ఇక్కడ రావాలనేటువంటిదే మన ప్రభుత్వం యొక్క ప్రయత్నం. సో ఈ సందర్భంగా నేను హైదరాబాద్ ప్రజలకు కానీ మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇక్కడ చక్కటి ఫెసిలిటీస్ మీకు ఇతర రాష్ట్రాల్లో బెంగళూరులోనో, మైసూర్లోనో, లేదా వైజాగ్లోనో, ఇంక ఇతర ప్రాంతాల్లో పూణేలో ఏ ఫెసిలిటీ అయితే ఉందో ఇలా ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చాం కనుక ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. యోగా ప్రాణాయానికి సంబంధించి కూడా ఈ అమీర్పేట్ చుట్టూ 4